హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హర్తనెల్లు డైలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ డ్రై రోస్ట్ అయితే చేయబోతున్నాను. ఇలా ఒక్కసారి చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు, అస్సలు వదలరండి, అంత బాగుంటుంది. తయారీ విధానం చూసేద్దాం. అందుకు ముందుగా హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నానండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం, హాఫ్ స్పూన్ వచ్చి పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ వచ్చి గరం మసాలా, ఇవన్నీ కూడా వేసుకొని చికెన్కి పట్టేలాగైతే కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టేలాగా కలుపుకున్న తర్వాత 1 అవర్ పక్కన పెట్టుకోవాలి, లేదా మినిమం హాఫ్ అన్ అవర్ అయినా సరే మసాలాలన్నీ చికెన్కి పట్టిస్తే బాగుంటుందండి. 1 అవర్ అయిన తర్వాత ఇవైతే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కాబట్టి ఒక బాండల్ అయితే పెట్టుకొని మనం చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవడానికి ఎంత ఆయిల్ అయితే పడుతుందో అంత ఆయిల్ పోసుకోవాలి. నేనైతే 1 కప్పు ఆయిల్ తీసుకొని బాగా హీట్ అయిన తర్వాత అందులో చికెన్ పీసెస్ని వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఒక పక్క 5 మినిట్స్, ఇంకొక పక్క 5 మినిట్స్ అయితే చికెన్ పీసెస్ ఫ్రై అయిపోతాయండి. మంట హైలోనే పెట్టి చికెన్ పీసెస్ అయితే ఫ్రై చేసుకోండి, బాగుంటాయి. ఇలా 10 మినిట్స్ అయిన తర్వాత ఇలా వస్తే చాలండి, మరీ ఎక్కువ చికెన్ అయితే ఫ్రై చేసుకోవద్దు, గట్టిగా వచ్చేస్తాయి పీస్ అనేది. ఇలా ఫ్రై అయితే చాలు. ఆ తర్వాత పక్కకైతే తీసేసుకోవచ్చు. ఇలా కొద్దిగా చికెన్ని వేసుకుంటూ చికెన్ మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. నేనైతే హాఫ్ కిలో తీసుకున్నానండి, మీరు ఎంత తీసుకున్నా ఇలాగే చేసేసుకోవచ్చు. చికెన్ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక బాండల్ని అయితే తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఇంకా క్యారెట్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇది పూర్తిగా మీ ఆప్షన్ అండి. రెస్టారెంట్లో సైడ్ ఇస్తారు కదా మనకి చికెన్తో పాటు తినడానికి అని చెప్పేసి అలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయితే చాలండి, మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే పైన ఇలా ఊరికే చల్లుకోవాలి కారం, ఉప్పు. చూసారు కదా, ఆనియన్ ఇంకా క్యారెట్ 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. కొద్దిగా కారం, ఉప్పు చల్లుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని అయితే డ్రై రోస్ట్ చేసుకుందాం. అందుకు ముందుగా అదే బాండలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఇంకా 1 టేబుల్ స్పూన్ నువ్వులు అయితే తీసుకుంటున్నాను. నువ్వులు పూర్తిగా ఆప్షన్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా నువ్వులు వేసిన తర్వాత కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత నువ్వులు కూడా అందులోనే మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ కూడా వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నేనైతే టమోటా సాస్ అయితే 3 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను అండి. టమోటా సాస్ లేకపోతే టమోటా అయినా మిక్సీకి పట్టి వేసుకోవచ్చు. ఆ తర్వాత అందులోనే మిరియాల పొడి ఇంకా 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా పూర్తిగా ఆప్షన్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇందులో నేను కారం ఏమీ యాడ్ చేయట్లేదండి, ఓన్లీ టమోటా సాస్, మిరియాల పొడి ఇంకా సోయా సాస్ ఇవి మాత్రమే వేసాను. అవి కూడా వేసిన తర్వాత 5 మినిట్స్ చికెన్కి అంతా పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది. కారం మనం చికెన్కి మసాలాలు పట్టిస్తాం కదా, అప్పుడే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఉప్పు కారాలు బాగుంటాయి. ఇలా 5 మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత పైన సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర అలా చల్లుకొని మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా క్యారెట్ కూడా పక్కన పెట్టుకొని తింటే ఉంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. నిమ్మరసం ఇష్టపడే వాళ్ళు నిమ్మరసం కూడా పిండుకొని తినొచ్చండి, ఇంకా బాగుంటుంది. చూసారు కదా, రెస్టారెంట్ కన్నా కూడా టేస్టీగా ఇంకా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకైతే పెట్టండి, ఇష్టంగా తింటారు, అస్సలు వదలరండి. ఒకసారి ట్రై చేసి అయితే ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.